చాలా పౌరాణికమైనటువంటిది. ఇది చైతన్య మహాప్రభు 600 సంవత్సరాల క్రితం కూడా వచ్చారు. అలా చూస్తే గోదావరి ఒకసారి చూడండి, జస్ట్ అతిపెద్ద అఖండ గోదావరి, చైతన్య స్నానఘట్టం. ఇదిగో ఇక్కడ చైతన్య మహాప్రభు రామానందరాయలు 12 రోజులు ఎంతో భాగవత చర్చ చేసిన స్థలం ఇది. ఇక్కడ రాధా మనోహర్ దాస్ చెప్తున్న కృష్ణ చైతన్య ఎవరు అనేది చూపిస్తానండి. అదొక బుక్ ఉంది చూడండి, గౌరంగ అనే బుక్. ఇది గౌరంగ అనే పుస్తకం అండి. ఇది నల్ల కృష్ణుడేమో ఇండియాలో పుడతాడు, కానీ తెల్ల కృష్ణుడు ఒకటి తయారు చేశారు, కొత్త దేవుడిని. ఆయనే కృష్ణ చైతన్య. ఈ కృష్ణ చైతన్య అనే వాడిని తయారు చేసి దేవుడిగా చేశారు. ఎందుకంటే తెల్లలందరినీ మార్చడానికి తెల్ల కృష్ణుడిగా వెలిసాడని చెప్పి అబద్ధం చెప్పి కృష్ణ చైతన్యాన్ని ఇంట్రొడక్షన్ చేశారండి. అతనే ఈ గౌరంగ. చూడండి, సో కొత్త దేవుళ్ళు పుట్టించాలంటే రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళే పుట్టించగలరు. మరి ఆయన వాగుతున్నాడు కదండి, ఆ వాగుడంట ఈయన కోసమండి. థ్యాంక్ యూ.